హాయ్ మాస్టర్స్. రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఒక యోగి ఆత్మకథ 105వ రోజు అండి. నిన్నటి రోజుని పరమహంస యోగానందులు గారు మైసూరు యొక్క అందాలను అలాగే అలెగ్జాండర్ యొక్క ప్రతిభను కూడా చెప్పుకున్నాం. ఈరోజు మరిన్ని విశేషాలు. భారతదేశంలో బాగా దక్షిణాన సుందరమైన సారవంతమైన తిరువాన్కూర్ రాజ్యం ఉంది. అక్కడ రాకపోకలు నదుల మీద కాలవల మీద సాగుతుంటాయి. వెనక్కి ఎప్పుడూ జరిగినటువంటి యుద్ధాల వల్ల చిన్న చిన్న జమీల్ని తిరువాన్కూర్ రాజ్యంలో కలుపుకోవటం వల్ల అంటిన పాపాల పరిహారం కోసం మహారాజు ప్రతి సంవత్సరం వంశానుగతంగా వచ్చే విధిని పాటించడం పరిపాటి. సంవత్సరానికి 56 రోజుల పాటు మహారాజు వేదపట్టణ వినటానికి ప్రతిరోజు 3 సార్లు దేవాలయానికి వెళ్తూ ఉంటాడు. లక్షదీప హారతితో పాప పరిహారం తతంగా ముగుస్తుందనేది అతని యొక్క భావన. భారతదేశానికి ఆగ్నేయ తీరంలో ఉన్న మద్రాస్ ప్రెసిడెన్సీలో సమతల ప్రదేశంతో విశాలంగా సముద్రాన్ని ఆనుకొని మద్రాసు నగరం, బంగారు నగరం అనే కాంచీపురం కూడా ఉన్నాయి. ఈ కాంచీపురం క్రీస్తు శకం తొలి శతాబ్దాలలో పాలించిన పల్లవ వంశరాజులకు రాజధాని. ఆధునిక మద్రాస్ ప్రెసిడెన్సీలో మహాత్మా గాంధీ అహింసా ధర్మాలు మంచి ప్రగతిని సాధించాయి. తెల్లటి గాంధీ టోపీలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంటాయి. దక్షిణ ప్రాంతం మొత్తం మీద మహాత్ముడు అంటరాని వాళ్ళ కోసం అనేక దేవాలయ సంస్కరణలు, కుల వ్యవస్థా సంస్కరణలు కూడా తీసుకువచ్చాడు. నా కార్యదర్శి శ్రీ రైట్, నేను కూడా ఇంకొంతకాలం ఇక్కడ ఉండాలని మనసు వీళ్ళూరుతుంది. కానీ కాలం ఎంతో కాలం నుంచి మాకు మర్యాదగా గడువులు పొడిగించడం మానేసింది. త్వరలోనే నేను కలకత్తా విశ్వవిద్యాలయంలో జరుగుతున్న భారతీయ దార్శనిక మహాసభ ముగింపు సమావేశంలో ప్రసంగించవలసి ఉంది. మైసూరు సందర్శన కార్యక్రమానికి చివరగా ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్కు అధ్యక్షులైన సర్ సివి రామన్తో జరిగిన సంభాషణకు నేను ఎంతగానో ఆనందించాను. మహాప్రతిభాశాలి అయినటువంటి ఈ హిందూ భౌతిక శాస్త్రవేత్త కాంతి విస్తరణలో ముఖ్యమైన రామన్ ఎఫెక్ట్ కనిపెట్టినందుకు 1930లో నోబెల్ బహుమతి కూడా అందుకున్నారు. ఒక ప్రక్క మనసు వెనక్కు లాగుతూనే ఉన్న అసంఖ్యాకులైన మద్రాసు విద్యార్థులకు, మిత్రులకు వీడ్కోలు చెప్పి శ్రీ రైటు నేను ప్రయాణం సాగించడానికి పూనుకున్నాం. దారిలో మేము కొద్దిసేపు సదాశివ బ్రహ్మం గారి స్మారకార్థం నెలకొన్నటువంటి పవిత్రమైన చిన్న ఆలయాన్ని దర్శించడానికి అక్కడ ఆగాం. 18వ శతాబ్దిలో జీవించిన ఈ మహాయోగి జీవిత గాథ అనేక అలౌకిక ఘటనలతో నిండి ఉంది. సదాశివ బ్రహ్మం గారి స్మారకార్థం నేరూరులో అంతకన్నా పెద్ద గుడి కూడా ఉంది. దీన్ని పుతుక్కోట రాజుగారు కట్టించారు. అనేక దైవీ చికిత్సలకు సాక్షిగా నిలిచిన యాత్రాస్థలం ఇది. అప్పట్లో పరిపాలన చేసే యువరాజులకు మార్గదర్శకంగా ఉండటం కోసం 1750లో సదాశివ బ్రహ్మం గారు రాసిన ధర్మోపదేశాలని పుదుక్కోట రాజ్యాన్ని ఏలిన తరువాత పాలకులు పవిత్రంగా భద్రపరిచారు. ప్రేమాస్పదులు, పరిపూర్ణ జ్ఞాన సంపన్నులైన సదాశివ బ్రహ్మం గారిని గురించి అద్భుత కథలు అనేకం ఉన్నాయి. ఈనాటికి దక్షిణ భారత గ్రామాల్లో ప్రచారంలో కూడా ఉన్నాయి. ఒకనాడు కావేరీ నది ఒడ్డున సమాధిలో ఉన్న సదాశివ బ్రహ్మం గారు హఠాత్తుగా ముంచుకొచ్చిన వరదలో కొట్టుకుపోవటం కనిపించింది. ఆ తరువాత కొన్ని వారాలకు కోయంబత్తూరు జిల్లాలో కోడుమూడి దగ్గర ఉన్న ఒక మట్టి దెబ్బకు అడుగున లోతుగా కూరుకుపోయి కనిపించారు. ఊరి వాళ్ళ పారలతో మట్టి తవ్వుతూ ఉండగా ఆ పారలు ఒంటికి తగిలి ఆ సాధువు వెంటనే లేచి చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. సదాశివ బ్రహ్మం గారు ఒకసారి ఒక వృద్ధ వేదాంత పండితుని శాస్త్ర చర్చల్లో భంగపరిచినందుకు గురువుగారి చేత చివాట్లు కూడా తిన్నారు. ఆ తర్వాత ముని అంటే మాట్లాడిన సాధువుగా అయిపోయారు. చూడబ్బాయి, నువ్వు నోటిని అదుపులో పెట్టుకోపోవటం ఎప్పుడు నేర్చుకుంటావు అన్నారు గురువుగారు. మీ దేవుళ్ళంటే ఇప్పుడే ఈ క్షణంలో నేర్చుకుంటాను అన్నాడు.
సదాశివుల గురువులు స్వామి శ్రీ పరమ శివేంద్ర సరస్వతి. ఈయన దహర విద్యాప్రకాశిక అన్న గ్రంథానికి కర్తలు కూడా. ఉత్తర గీతం మీద ఉత్కృష్టమైన వ్యాఖ్యానం కూడా రాశారు. ప్రాపంచిక మానవులు కొందరు సదాశివ బ్రహ్మం గారు దైవోన్మత్తకు చెంది తరచుగా సభ్యత విడిచి రోడ్ల మీద ఆడుతుండటం అవమానంగా భావించి గురువుగారికి ఫిర్యాదు చేశారు. స్వామి, సదాశివుడు పిచ్చివాడి కంటే మెరుగేమి కాదండి అన్నారు వాళ్ళు. కానీ పరమ శివేంద్రులు ఆనందభరితులై చిరునవ్వు చిందించారు. అయ్యో, తక్కిన వాళ్ళకు కూడా ఈ పిచ్చి ఉంటే ఎంత బాగుండేది అన్నారట. సదాశివుల జీవితం భగవంతుడి అదృశ్య హస్తంతో జరిగిన అనేక అద్భుత సుందరలీలలతో విలక్షణత కూడా అందుకుంది. ఈ లోకంలో అన్యాయంగా కనిపించేది చాలా ఉంది. కానీ దైవభక్తులు ఆయన చేసే తక్షణ న్యాయానికి అసంఖ్యాకమైన సందర్భాలని ధృవపరచగలరు. ఒకనాడు రాత్రి సదాశివులు ఎక్కడికో వెళుతూ సమాధి స్థితిలో ఉండగా ఒక సంపన్న గృహస్థు వడ్లగాది దగ్గర ఆగారు. అక్కడ కాపలా కాస్తున్న 3 నౌకర్లు ఆ సాధువును చూసి దొంగ అనుకొని కొడదామని కర్రలెత్తారు. అంతే, వాళ్ళ చేతులు అలాగే కదలకుండా ఉండిపోయాయి. పైకెత్తి ఉన్న చేతులతో చిత్రమైన విగ్రహాల నిలబడి ఉన్న 3 వేకువ వేళ సదాశివ బ్రహ్మం గారు అక్కడి నుంచి వెళ్ళిపోయే వరకు అలాగే ఉండిపోయారు. మరో సందర్భంలో దారిని పోయే ఒక మేస్త్రి ఈ మహాయోగిని బలవంతంగా తన పనిలోకి దింపాడు. అతని మనుషులు వంట చెరుకు మోస్తున్నారు. ఆ మౌన సాధువు సవినీయంగా తనకిచ్చిన బరువు గమ్యానికి మోసుకు వెళ్ళి అక్కడున్న పెద్ద కట్టెల గుట్ట మీద పెట్టాడు. వెంటనే ఆ గుట్ట అంతా భగభగా మండిపోయింది. సదాశివ బ్రహ్మేంద్రులు కూడా త్రైలింగ స్వామిలాగే బట్టలు కట్టుకునేవారు కారు. ఒకనాడు ప్రొద్దున ఈ దిగంబర యోగి పరాకుగా ఒక ముస్లిం సర్దారు గుడారంలోకి ప్రవేశించారు. అక్కడున్న 2 ఆడవాళ్లు బేంబేలు పెడి కెవ్వునరిచారు. వెంటనే సర్దార్ కత్తి దూసి క్రూరంగా సదాశివులు చెయ్యి నరికేశాడు. చెయ్యి తెగిపడిపోయింది. సదాశివులు అదేమీ పట్టించుకోకుండా బయటికి వెళ్ళిపోయారు. ఆశ్చర్యము పరితాపము పెనవేసుకుపోగా ఆ ముస్లిం నేల మీద పడి ఉన్న చేతిని తీసుకొని సదాశివుల వెనకాలే పరుగులు పెట్టాడు. ప్రశాంతంగా ఆ యోగి నెత్తురు ఓడుతున్న మొండి భుజంలోకి ఈ చేతిని నెట్టించాడు. అప్పుడు ఆ సర్దారు తనకు ఆధ్యాత్మిక ఉపదేశం ఏమైనా చేయమని సదాశివ బ్రహ్మేంద్రులను కోరగా వేలితో ఇసుకలో ఇలా రాసి చూపించారు. నువ్వు కోరేది చెయ్యకు, అప్పుడు నీకు వచ్చేది చెయ్యొచ్చు, అప్పుడు నీకు నచ్చేది చెయ్యొచ్చు. పరిశుద్ధ మనస్థితిని అందుకున్నవాడై ఆ ముస్లిం పరస్పర విరుద్ధమైన ఈ సలహా అహంకారాన్ని జయించడం ద్వారా ఆత్మ విముక్తి పొందటానికి దారి చూపిస్తున్న సంగతి అర్థం చేసుకున్నాడు. ఈ కొద్ది మాటల ఆధ్యాత్మిక ప్రభావం ఎంత గొప్పగా పనిచేసిందంటే ఆ తరువాత ఆ యోధుడు యోగ్యుడైన శిష్యుడు అనిపించుకున్నాడు. అతని పాత అలవాట్లన్నీ పటాపంచలైపోయాయి. ఒకసారి ఊళ్ళో పిల్లలు అక్కడికి 150 మైళ్ళ దూరంలో మధురలో జరిగే ఉత్సవం ఒకటి చూడాలని ముచ్చటగా ఉందని సదాశివుల దగ్గర అన్నారట. అప్పుడు ఆ యోగి తన ఒంటిని ముట్టుకోమని ఆ పిల్లలతో అన్నారు. అంతే, మొత్తం వాళ్ళందరూ కట్టగట్టుకొని ఒక్క క్షణంలో మధురకు రవాణా అయిపోయారు. ఆ ఉత్సవానికి వచ్చిన వేలాది యాత్రికుల మధ్య హాయిగా తిరిగారు. కొద్ది గంటల్లో ఆ యోగి తన వర్ధీలో ఉన్న పిల్లల్ని మళ్ళీ తన సులభ ప్రయాణ పద్ధతిలో ఎవరి ఇళ్లకి వాళ్ళని చేర్చేశాడు. మధురలో ఉత్సవ విగ్రహాల ఊరేగింపు గురించి పిల్లలు స్పష్టంగా చెప్పటం విని ఆ పిల్లల చేతుల్లో మధుర మిఠాయి పొట్లాలు ఉండటం చూసి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతగానో ఆశ్చర్యపోయారు. నమ్మకం లేని ఒక యువకుడు సాధువును ఆ కథను గేలిచేశాడు. తర్వాత శ్రీరంగంలో ఓ ఉత్సవం జరిగే సమయంలో అతను సదాశివ బ్రహ్మేంద్రుల్ని సమీపించాడు. స్వామి, మీరు పిల్లల్ని మధురకు తీసుకువెళ్ళినట్టుగా నన్ను శ్రీరంగం ఉత్సవానికి తీసుకెళ్ళగలదురా అంటూ అవినయంగానే అడిగాడు. సదాశివులు అతని కోరిక మన్నించారు. మరుక్షణంలో ఆ యువకుడు ఎంతో దూరాన ఉన్న శ్రీరంగ నగర జన సమర్థంలో ఉన్నానని గమనించాడు. కానీ పాపం అతను తిరిగి వెళ్ళిపోవాలనుకున్న సమయానికి ఆ సాధువు అక్కడ లేడు. చివరికి ఉసూరుమంటూ కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి చేరాడు. దక్షిణ భారతం నుంచి వచ్చే ముందు
శ్రీ రైటు నేను శ్రీ రమణ మహర్షి దర్శనానికి తిరువన్నాళమలై దగ్గరున్న అరుణాచలం అనే పుణ్యగిరికి యాత్ర చేశాం. ఆ మహర్షి మమ్మల్ని తమ ఆశ్రమంలో ఆప్యాయంగా ఆదరించారు. ప్రక్కనే బొత్తిపెట్టి ఉన్న ఈస్ట్ వెస్ట్ పత్రిక సంచికల వైపు చూపించారు. వారితోనూ శిష్యులతోనూ మేము గడిపిన కొద్ది గంటల కాలంలో వారు చాలా వరకు మౌనంగానే ఉన్నారు. వారి సౌమ్యముఖం దివ్య ప్రేమను జ్ఞానాన్ని ప్రసరింపజేస్తుంది. బాధలు అనుభవిస్తున్న మానవులు తాము మరిచిపోయిన పరిపూర్ణతా సిద్ధిని తిరిగి పొందటానికి నేనెవరిని అన్న ప్రశ్న నిరంతరం వేసుకుంటూనే ఉండాలని ఉద్బోధిస్తారు శ్రీరమణులు. ఇది నిజంగా గొప్ప ఆత్మవిచారం. భక్తుడు ఇతర ఆలోచనలు కఠోరంగా తిరస్కరించి తన సత్యాత్మలోకి బాగా లోతుగా వెళ్ళగలుగుతాడు. పక్కదారి పట్టించే ఇతర ఆలోచనల భ్రమలు ఇక ముసరటం మానేస్తాయి. ఈ దక్షిణ భారత మహర్షి ఇలా రాశారు: ద్వంద్వాలు త్రిత్వాలు దేన్నో ఒకదాన్ని పట్టుకు వేలాడతాయి. ఆధారం లేకుండా అవపించవు అవెన్నడూ కూడా. ఆ ఆధారం కోసం వెతికితే సడలిపోతాయవి. అక్కడే ఉంది సత్యం. అది చూసిన వాడికి ఊగిసలాడడు. ఇలా అద్భుతమైనటువంటి సందేశాలు ఎన్నో చెప్పడం జరిగింది భక్తులకి. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుదాం. రేపటి రోజుని మరొక సరికొత్త అధ్యాయం గురుదేవులతో చివరి రోజులు ఎలా గడిపారనేది ఆ విషయాల గురించి చెప్పుకుందాం. ఓకే, ఇట్లు మీ రామిరెడ్డి మానసరోవరం. థ్యాంక్ యూ.